ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచర్య తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి? దేవుని మహాకృపను బట్టి మేము కూడా చాలా సంతోషంగా ఆనందంగా ప్రభునందు అలాగ సాగిపోతూ ఉన్నాం. అటు కృప మీకు కూడా దేవుడు అనుగ్రహించునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఇంకా సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. సరండి, మరి ఈ దినానికి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతున్నానండి. 2వ వచనము 3వ లైను. మలాకి 4వ అధ్యాయము 2వ వచనము. అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును. చాలండి, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును. ఇప్పుడు మనం వింటున్నటువంటి మాటలు ఏంటంటే, ఎక్కడ చూడు అనారోగ్య సమస్యలే కదండి. ఎవరింట చూడు, ఎక్కడ చూడు ఇవే వినబడతా ఉన్నాయి. మొన్నటి వరకు బాగానే ఉన్నాడండి మా బాబు, కానీ ఇప్పుడు మరి కొంచెం సిక్ అయిపోయాడు, అనారోగ్య సమస్య వచ్చింది. మరి మా నాన్న బాగానే ఉన్నాడండి, మరి అనారోగ్య సమస్య వచ్చి అట్లా ఎవరు చూడు ఇదే మాట చెప్తూ ఉన్నారండి. మరి అది వాతావరణం ఎఫెక్టే కావచ్చు, లేదా మరి మన తినే ఫుడ్ వల్ల కావచ్చు. కానీ చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే అనారోగ్య సమస్య. ఆరోగ్యం ఉండట్లేదు. ఆరోగ్యం ఉంటేనే కదండి ఆనందం ఉండేది. అనారోగ్యాన్ని బట్టి సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేక కుమిలిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ అంటారు మిల్లెట్సే తినాలండి అని అంటారు. ఇంకొక డాక్టర్ అంటారు మంచి డ్రై ఫ్రూట్స్ తినాలండి, మొలకెత్తిన విత్తనాలు తినాలండి. కొంతమంది అంటారు వెజిటేబులే తినాలండి, వేరేవి ఆకుకూరలు తినాలి, నాన్ వెజ్ తినొద్దు. అలాగా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు చెబుతూ ఉంటారు. ఏమి చెప్పినా ఎన్ని చేసినా కూడా మరి అనారోగ్య సమస్యలు మాత్రం తగ్గట్లేదండి. ఏదో ఒక రోగాన బారిన పడుతూనే ఉన్నాం కదండి. అయితే మరి ఈరోజు దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట, మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును. ఎవరికి ఆరోగ్యం కలుగుతుందంటే మనం పైన చదివితే 2వ వచనము స్టార్టింగ్లో చదివితే చూడండి, నా నామమందు భయభక్తు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము చేయను. ఎవరికి ఆరోగ్యం చేయబడుతుంది, ఎవరికి ఆరోగ్యం కలుగుతుందంటే ఆయన యందు భయభక్తి గల వారికి, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి, ఆయన సన్నిధికి వచ్చిన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకట ఆరోగ్యం కలుగుతుందంట. ఇంకా నేను 2 వాక్యాలు చదివి చూపిస్తానండి. నిర్గమకాండము 15వ అధ్యాయములో చక్కటి మరి దేవుడే చెప్పాడు స్వయంగా. మోషే అలాగే ఇజ్రాయేలు ప్రజలతో చెప్తాడండి. 15వ అధ్యాయం 26లో చూడండి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములో ఏది మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎంత చక్కటి మాటలండి. ఎప్పుడు దేవుడు స్వస్థతనిస్తాడంటానంటే ఆయన వాక్యం శ్రద్ధగా వినాలంట. ఒకటి ఏం చేయాలి, శ్రద్ధగా వినాలి, దృష్టి ఉంచాలి ఆయన వాక్యం మీద. ఆయన వాగ్దానాలకు విధేయులై ఉండి ఆయన కట్టలను అనుసరించి నడిచినట్లయితే తప్పకుండా దేవుడు ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు. అలాగే ఇంకొక వాక్యం కూడా నేను చదివి వినిపిస్తానండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20 నుండి 22 వచనం చదువుతానని చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, నా కుమారుడా నా మాటలను ఆలకించుము, నా వాక్యమునకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగినీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏంటండి ఆరోగ్యం ఇచ్చేదని అంటే ఇదిగోండి దేవుని వాక్యమే అండి. దేవుని వాక్యమట శ్రద్ధగా వినాలంట. విని ఏం చేయాలి, వాటిని హృదయంలో పెట్టుకోవాలి. చూడండి, నా కుమారుడు నా మాటలు ఆలకించుము, నా వాక్యమునకు చెవియొగ్గుము, కన్నుల ఎదుటి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయం నుండి వాక్యము తొలగిపోకుండా నీ హృదయంలో భద్రపరుచుకొని ఉన్నట్లయితే, అంటే ఒక మాటలు చెప్పాలంటే నేను చదివాను కదండి, ఆయన యందు భయభక్తి గల వారికి మాత్రమే ఆయన రెక్కలు ఆరోగ్యం కలగజేస్తాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఇదిగో దేవుని వైపు చూడండి, ఆయన మీద ఆధారపడండి. ఆయన యందు భయభక్తి కలిగి నిలిపితే దేవుడు తప్పకుండా ఆరోగ్యం ఇచ్చి దేవుడు సంతోషమును ఆనందమును అనుగ్రహించునుగాక. అతి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా యేసయ్య. ఇదిగో నాయన ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన
మీ రెక్కలు ఆరోగ్యం కలగజేస్తాయని నీ వాక్యం సెలవిస్తుంది. ఎవరికి కలగజేస్తాయో మాకు తెలియజేస్తారు ప్రభువా. ఎవరైతే నీ యందు మరి నాయన నీ వాక్యాలు విని శ్రద్ధగా మరి వాటి ప్రకారంగా జీవిస్తారో, మీ యందు భయభక్తి కలిగి ఉంటారో వారికి తప్పకుండా ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం చేస్తావు తండ్రి. మరి నీ యందు భయభక్తి నిలిపి నాయన మరి నాయన వేడుకున్నప్పుడు నువ్వు ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం చేస్తావు. ఆయన మంచి ఆరోగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మాటలు ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.